హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెలికా లైఫ్ స్టైల్. సో ఇప్పుడు నేను అన్నయ్య అక్క అండ్ పెద్దమ్మ పొలానికి వెళ్ళిపోతున్నాం. లైక్ చేలు ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, ఆ చేలుకి లెట్స్ గో. అండ్ దిస్ ఇస్ మై లైక్ ఇప్పుడే పడుకొని లేచాను గైస్. నౌ ద టైమ్ ఈజ్ అరౌండ్ 3:30. ఆఫ్టర్నూన్ స్లీప్ కూడా అయిపోయింది. అండ్ లుక్ ఎట్ మై స్కిన్, ఇట్స్ గ్లోయింగ్ వితౌట్ ఫిల్టర్. మన ఆవు మనల్ని గుర్తుపట్టింది. వచ్చి ఆవు పాపం దాహంతో ఉంది. తన కోసం మా అక్క కుర్తి తయారు చేస్తుంది. కుడితే కదా అక్క, వాటర్ అండ్ తౌడు కలిపి కుర్తి తయారు చేస్తుంది. కోళ్ళు ఎలగరుస్తున్నాయి. అండ్ మొన్న నిన్న గడ్డి ఇదంతా చేశారు కదా, అది కుప్పు నూరుపు చేశారు కదా, అది ఇదిగోండి గడ్డి ఇంత వచ్చింది. ఇది వీళ్ళ ఆవుకి కొంచెం ఉంచి ఉన్నది అమ్మేస్తారు. సో అవన్నీ చేస్తున్నారు. మొత్తం కోకోనట్ ట్రీస్. టర్కీ కొన్ని చూపిస్తారండి. నాకు అరుస్తుంది ఇదే. ఫస్ట్ వీడియోలో ధైర్యం చేసి వెళ్ళలేను అనుకున్నాను కదా, వచ్చేసాను. ఇదిగోండి ఇక్కడ టర్కీ. అది నేను రావడం చూసి భయపడిపోయి వెళ్ళిపోతుంది. అయిపోయింది. లోపల కోడి పిల్లలు ఉన్నాయంట, చూద్దాం. కాకపోతే పొడుస్తాయంట. సో దూరం నుంచి చూద్దాం. మిల్లోని అన్ని ఈ ధాన్యం మూటలు అక్కడ వచ్చిందంతా పెట్టేసాం. ఈ మిల్లో మా పెద్దనాన్న దీని నుంచి ఇవి ఎండబెట్టి దీని నుంచి రైస్ చేస్తారు. కోళ్ళు ఇవన్నీ నేను ఫస్ట్ టైం కదా, నన్ను చూసి భయపడుతుంది. ఎందుకు అరుస్తున్నా? చూడండి, పొట్టు కూడా ఇంతే ఉంది, అరుస్తుంది. సో ఇదంతా మిల్ ఎక్విప్మెంట్స్. ఇది ఒక ప్రాపర్ రైస్ మిల్. ఎప్పుడో తెల్లవారింది, సాయంత్రం అయింది. ఎప్పుడు వస్తాయండి కుక్కరేకో అని. కోడికి అసలు సెన్స్ లేదు, టైమింగ్ సెన్స్ లేదు. జస్ట్ ఫర్ ఫన్, సీరియస్గా తీసుకోండి. అదిగోండి నన్ను మాత్రం వైరల్ చేసేసినట్టున్నా. మీ ఫ్రెండ్స్ ఎవరు చూడరు. ఫుల్ మ్యాన్ పవర్. అలా అక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ నన్ను చూసారు, మాల్కి వెళ్ళిపోయి. పిల్లలు ఉన్నాయన్నా. లోపల ఉంటాయి చాలా. నాటుకోడి అది కోడికలు దించానన్నా. ఫ్రెష్ కనిపిస్తుంది. ఫ్రెష్ పేడ. ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళిపోతున్నాం. ఏముందో చూడడానికి. ఫర్ ద ఫస్ట్ టైం, నేను ఎప్పుడు వెళ్ళలేదు. అఫ్కోర్స్ ఏముండదు, ఆవులు కట్టేది అని. అవసరమా? దండల్లో ఏముంది, చూస్తే తప్పేం లేదు కదా.
ఇక్కడి నుంచి ఇంకోటి నడాలి మిల్లు. నైట్ టైము బయట ఉంది కదా ఆవు, అది ఇక్కడ కడతారు. కౌ షెడ్ అన్నమాట. చూపిస్తా. నా బ్యాక్ సైడ్ ఉన్న అరటి చెట్లు. ఇక్కడివి అరటిపళ్ళు తిన్న చాలా స్వీట్ ఉంటాయి, చాలా స్వీట్, లైక్ వితౌట్ ఎనీ కెమికల్స్ పండిస్తారు కదా, చాలా బాగుంటాయి. అండ్ కిందన వాటర్ ఫ్లో కూడా ఉంది. మనం అటు వెళ్ళిపోదాం. గడ్డి డస్ట్ పడుతుంది, మనకి డస్ట్ ముందే పడదు. పెద్దమ్మ ఏం చేసావు అక్కడ? ఆవుడు కట్టడానికి పెట్టావా? మన ఆవు వాకింగ్కి వెళ్ళింది, పదండి. అక్క వాకింగ్ తీసుకెళ్ళింది, మనం కూడా చేద్దాం వాకింగ్. ఆవు ప్రెగ్నెంట్ అంట. మొన్న మొత్తం మసాజ్ చేసా. మన ఆవు గడ్డి తింటుంది, మా అక్క తీసుకొచ్చింది. మన ఆవుకి కొంచెం కన్ఫ్యూజన్, ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుందని కదక్క. తంతదా? మొన్న మసాజ్ చేసాను కదా, గుర్తుపట్టింది. ఈరోజు ఏమనలే. మన ఆవు ఇప్పుడు కొత్త ప్లేస్లో బద్దం కట్టింది కదా, అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు ఇంకో సైడ్ వేరే వాళ్ళ పొలాలు చూపిస్తా. మొత్తం ఫీల్డ్. అండ్ ఇక్కడ ఒక వెల్ ఉంది. మరీ అంత లోతేం లేదు. ఫోన్ పెట్టి చూపించలేను, నాకు ముందే భయం. చూడడానికి కాదు, ఫోన్ పడిపోతుందేమో అని భయం. మొన్న చూపించాను కదా ప్లాంట్స్, అప్పుడు ఫ్లవర్స్ లేదు, ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చేసాయి. ఇవి కనకాంబరాలు. చిన్నప్పుడు ఇట్లా ఎలా పిల్లలో తెలియక కనకరంబరాలు అనేదాన్ని. మా అమ్మ ఫుల్ నవ్వుకుండేది. తర్వాత అలా నేర్చుకుంటూ కనకాంబరాలు అని నేర్చుకున్నాం. ఇప్పటికి దీని పేరు ఎవరికి తెలియదు అనుకుంటా, మోస్ట్ ఆఫ్ ద లైక్ సిటీ గర్ల్స్కి. దట్స్ ఫైన్, ఇట్స్ వెరీ నార్మల్ థింగ్. అండ్ మీకు ఒకటి చూపిస్తా, సైకిల్. ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారు 10th and 12th క్లాస్ గర్ల్స్కి ఇచ్చారంట. మనకేంటో ఏ గవర్నమెంట్ పాలసీస్ వర్కౌట్ అవ్వవు, ఏం వచ్చినా సెట్ అవ్వవు. బట్ ఇట్స్ వెరీ నైస్ థింగ్, వెరీ గుడ్ గెస్చర్ ఆఫ్ సపోర్టింగ్ గర్ల్స్ అని నాకు అనిపించింది. నైస్. మనం చలో బయటికి వస్తున్నాం. యాక్చువల్లీ రాగానే ఎంట్రన్స్ నుంచి దిస్ వ్యూ, ఐ రియలీ లవ్ దిస్. చూపిస్తాను. ఇంకా సన్సెట్ కూడా కాలేదు. సన్సెట్ చాలా ఎర్లీగా అయిపోతుంది, లైక్ 5 కల్లా సన్సెట్ అయిపోతుంది. ఐ హ్యావ్ టు ఫోకస్ ఇట్. జస్ట్ నేను వచ్చే ఫ్యూ మినిట్స్ ముందు ఇక్కడ మొత్తం వైట్ మైగ్రేటింగ్ బర్డ్స్ ఉన్నాయి, లైక్ క్రెయిన్స్, ఏమంటారు తెలుగులో, కొంగలు. అవన్నీ ఉన్నాయి, చాలా ఎక్కువ. జస్ట్ నేను షూట్ చేసే ఒక ఫ్యూ మినిట్స్ ముందు అన్ఫార్చునేట్లీ దే వెంట్ నౌ. పాప మా పెద్దమ్మ చూసింది, ప్రేల్గా షూట్ చేస్తుంది అనుకుంది, కానీ నేను వచ్చే లోపల అవి వెళ్ళిపోయాయి. బ్యూటిఫుల్ ఫీల్స్ కదా. అలా ఫ్రెష్ ఎయిర్లోని ప్లెయిన్ రోడ్ మీద
మొత్తం పొలాలు, చెట్ల మధ్యలో వాక్ చేస్తుంటే దిస్ ఫీలింగ్ ఈజ్ సో గుడ్. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఛానల్లో. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షేర్. చాలా వీడియోస్ ఉన్నాయి, ఎడిట్ చేయలేదు, అవన్నీ ఎప్పుడు వస్తాయో కూడా తెలీదు. బట్ మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. అప్పుడే పక్క వాళ్ళ చేలోకి వచ్చేసాం మనం, ఎవరిదో తెలీదు. చుట్టూ మౌంటైన్స్. నిన్న సన్సెట్ అయినప్పుడు సన్ చాలా దగ్గర నుంచి అంటే చాలా పెద్దదిగా కనిపించింది నాకు. చాలా బాగుంది సన్సెట్ అయినప్పుడు. యాక్చువల్లీ వైజాగ్లో మా ఇంటి నుంచి టెర్రస్ పై నుంచి సన్సెట్ ఈజ్ లైక్ అమేజింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైజాగ్లో ఉన్నప్పుడు టెర్రస్ మీదకి వెళ్ళేది ఫస్ట్ థింగ్కి ఇంట్లో పనులు లైక్ బట్టలు తడమాటి. అదే సెకండ్ మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటంటే అక్కడ సన్సెట్. ఓ మై గాడ్, ఎంత లైక్ మా ఇంటి ముందు గోడ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళగానే స్ట్రైట్గా చూస్తే చాలు, అంతే బ్యూటిఫుల్ సన్సెట్ అసలు. అండ్ సన్ రైజ్ అయినప్పుడు అంత లాగా అనిపించదు, బిల్డింగ్స్ అట్టి అడ్డేస్తాయి. బట్ సన్సెట్ ఈజ్ ద బెస్టెస్ట్ వ్యూ ఫ్రమ్ మై టెర్రస్ అనిపిస్తుంది నాకు. ఎప్పుడైనా అది కూడా షూట్ చేసి చూపిస్తాను మీకు. రోజు అవుతుంది కదా సన్సెట్, అందులో కొత్త ఏముందిలేండి, అంతే కదా. మన టర్కీ కూడా ఇప్పుడు బైక్ పడకుండా చూస్తుంది. దా ఇలారా ఎక్కడికి? భయపడుతున్నావా? నేనేం చేయను. నాకు తెలిసి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటే, వీళ్ళిద్దరే కలిసి ఉంటున్నారు కదా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇలా ఎందుకు అరుస్తున్నావు? బాయ్ గాయ్స్, టైం 5 అవబోతుంది. లుక్ ఎట్ ద సన్సెట్. ఐ థింక్ ఐ హ్యాడ్ టు ఫోకస్ ఇట్ మోర్. కొంచెం ముందుకెళ్ళి చూపిస్తారండి. కనిపిస్తుందా లేదా తెలియట్లేదే. వెయిట్, బ్యాక్ కెమెరాతో చూపిస్తాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సన్సెట్. చాలా బాగుంది కదా. అండ్ మీకు ఒకటి చెప్పాలి, నిన్న నైట్ నేను స్టార్స్ చూశాను స్కైలో. మా ఇంటి దగ్గర నైట్ టైం వెళ్ళి స్టార్స్ చూస్తే అస్సలు ఏం కనబడవు. బట్ నిన్న చాలా క్లియర్గా చాలా బ్యూటిఫుల్ స్టార్స్ కనిపించాయి. అండ్ ఐ ఫెల్ సో గుడ్. అండ్ ఇక్కడ చెట్టు నుంచి వచ్చేయండి పపాయ. చాలా సైలెంట్గా ఉంది. నేను ఒక్కదాన్నే ఎక్కువగా మాట్లాడుతున్నాను. ఇక్కడ అందరూ పనిలో ఉన్నారు. ఈ రోడ్డు మొత్తం ఖాళీ, పొలం అంతా ఖాళీ. మీకు అనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకు ఇలా పెడుతుంటే స్క్రీన్లో నాకు రెయిన్బో కనిపిస్తుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మంచి బర్డ్స్ చిర్పింగ్, క్రోస్ క్రోయింగ్. బాగుంది. దుంప కాల్చుకొని తింటున్నాను. ఈ రోజు మా అక్క అయితే గడ్డి మీద దబేమని పడ్డదండి. గడ్డి కాదు, గట్టు. నేను కాదు, ఈ అక్క. ఇప్పుడు పడ్డది.
ఎందుకంటే పొడి తీసుకుంటారా? అందరూ మేము వేడి నీళ్ళు పెట్టుకొని స్నానాలు చేసేసాం. ఇప్పుడు పెళ్ళలో కాల్చుకొని తిన్నాం. యజ్ఞ ఏంటి